కాంచీపురం స్టేషన్ నుంచి బై వాక్ వెళ్ళాము టెంపుల్కి. ఫస్ట్ మేము ఆది కామాక్షి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ లోపల వీడియోస్ ఏది కెమెరాలో లేదు, స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్, సో క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. నెక్స్ట్ ఏదో శివాలయంకి వెళ్ళాము. అక్కడ చాలా ఓల్డ్గా ఉంది, ఎవరికి తెలియకుండా ఒక క్లిప్ అలా తీశాను. దాని తర్వాత వచ్చేసి మెయిన్ టెంపుల్కి వెళ్ళాము, కామాక్షి టెంపుల్కి. అర్లీగా వెళ్ళాము కాబట్టి రష్ ఎక్కువ లేదు. అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక్కడ టెంపుల్ మినియేచర్ రెప్లికా ఉంటుంది, లైక్ ఏది ఎక్కడ ఉంది అని మనకు ఒక ఓవర్ వ్యూ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి పక్కనే కోనేరు ఉంది. కోనేరు వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మేము మంచి మంచి ఫొటోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఎందుకో కోనేరులో ఒక 2 ఫిషెస్ ఏమో చనిపోయి కనిపించాయి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది, సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మేము ఏకాంబర్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఆర్కిటెక్చర్ అయితే మాటలో చెప్పలేము, అసలు మైండ్ బ్లోయింగ్. గోపురం లోపల చుట్టూరు శివలింగాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద శివలింగాలు. చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేము, ఆ విధంగా ఉంది. నైస్ ఎక్స్పీరియన్స్ అసలు. దాని తర్వాత మేము కంచి కామకోటి పీఠంకి వెళ్ళాము. ఇక్కడ ఏం జరుగుతుంది అవేమి మాకు తెలీదు, అసలు ఆయన ఎవరు ఇవేమి మాకు తెలీదు. బట్ వెళ్ళాము జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం. అక్కడ అందరూ చాలా ప్రే చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే అక్కడ ఒక ఆయన హారతి ఇస్తున్నారు కదా, ఆయనని ఒక దేవుడిలాగా పూజిస్తున్నారు. ఆయన వెళ్తుంటే వేలో అందరూ దండం పెట్టడం కానీ, ఇదంతా అసలు ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కాలేదు. బట్ మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది.